ఒక పక్క చూస్తే మన దళపతి విజయ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసినట్టుగా తమిళనాడు రాజకీయ చరిత్రను కూడా తిరగరాసి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కబోతున్నాడు. కాని మరో పక్క చూస్తే అసలు సినిమా స్టోరీని మించిపోయే రేంజ్లో ఒక ఫ్యామిలీ డ్రామా నడుస్తోంది. తండ్రి ఏమో కొడుకు భవిష్యత్తు కోసం ఒక హీరోయిన్ కాళ్లు పట్టుకోవడానికి కూడా వెనుకారడం లేదు అనే వార్తలు గుప్పుమంటున్నాయి. వినడానికే చాలా వింతగా ఉంది కదూ. అసలు ఒకవైపు విజయ్ గెలుపు విజిల్స్తో తమిళనాడు మారుమోగిపోతుంటే, మరోవైపు ఆయన వ్యక్తిగత జీవితం చుట్టూ అల్లుకున్న ఈ వివాదాలేంటి? అసలు విజయ్ని వదిలేయమని త్రిషను ఆయన తండ్రి ఎందుకంతలా వేడుకోవాల్సి వచ్చింది? కోట్లాది మంది ఆరాధించే ఒక మాస్ లీడర్ వెనుక ఉన్న ఈ వ్యక్తిగత తలపోటు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ కాళ్లు పట్టుకున్న సీన్ దగ్గరకు వస్తే, విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ గారు తన కొడుకును స్టార్ను చేయడమే కాకుండా రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎప్పటినుండో కలలు కన్నారు. కాని మన విజయ్ మాత్రం తన తండ్రి ప్రమేయం లేకుండానే సొంతంగా తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించి ముందుకు వెళ్లడం వారిద్దరి మధ్య కాస్త దూరాన్ని పెంచిందట. అయితే విజయ్ ముఖ్యమంత్రి పీఠానికి చేరువైన ఈ కీలక సమయంలో ఆయన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లు చంద్రశేఖర్ను బాగా టెన్షన్ పెడుతున్నాయట. ముఖ్యంగా నటి త్రిషతో విజయ్కు ఉన్న అనుబంధం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఆయన పొలిటికల్ ఇమేజ్ను ఎక్కడ డ్యామేజ్ చేస్తాయో అని ఆయన భయం. నిజానికి విజయ్ త్రిషల మధ్య ఏదో ఉందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతూనే ఉంది. ముఖ్యంగా లియో సినిమా తర్వాత ఈ రూమర్లు మరీ ఎక్కువయ్యాయి. వారి ఇన్స్టాగ్రామ్ పోస్టులు, విదేశీ ప్రయాణాలు వంటివి అభిమానుల్లో చర్చకు దారితీశాయి. విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన ఈ కీలక సమయంలో ఇలాంటి వార్తలు ఆయన పేరును దెబ్బతీస్తాయని తండ్రి భావిస్తున్నారు. ఒక పొలిటికల్ లీడర్గా విజయ్ తన వ్యక్తిగత విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి మచ్చ పడకుండా చూసుకోవాలని చంద్రశేఖర్ కోరుకుంటున్నారు. ఇక వైరల్ అవుతున్న కథనాల ప్రకారం విజయ్ తండ్రి చంద్రశేఖర్ త్రిషను కలిసి ఎమోషనల్గా రిక్వెస్ట్ చేశారనే వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. విజయ్ చుట్టూ ఉన్న ఇలాంటి రూమర్లు ఆయన రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తాయని ఆయన బాధపడ్డారట. నా కొడుకును వదిలేయమ్మా, వారికి మంచి భవిష్యత్తు ఉంది, ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంది అని ఆయన త్రిషను వేడుకున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మొదట్లో విజయ్ రాజకీయాల్లోకి రావడంపై తండ్రికి కొన్ని అభ్యంతరాలు ఉన్నా ఇప్పుడు తన కొడుకు సక్సెస్ అవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ ప్రత్యర్థులు విజయ్ పర్సనల్ లైఫ్ను టార్గెట్ చేసే అవకాశం ఉందని ఆయన భయం. త్రిషతో ఉన్న ఈ సంబంధం వల్ల తర్వాత ఇబ్బందులు రాకూడదని ఆయన భావిస్తున్నారు. అందుకే ఒక తండ్రిగా ఆయన అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారని, అవసరమైతే ఆమె కాళ్లు పట్టుకోవడానికి కూడా వెనుకారనంత ఆవేదనలో ఉన్నారని ఈ కథనాల సారాంశం. విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో ఒక బలమైన శక్తిగా ఎదుగుతున్నారు మరియు ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలు నిజంగానే జరిగాయా లేక కేవలం గాలి వార్తలా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్. విజయ్ తన రాజకీయ ప్రయాణంలో ఈ అడ్డంకులను ఎలా దాటుతారు, ప్రజల నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటారు అనేది చూడాలి. రాజకీయాల్లో గెలవడంతో పాటు వ్యక్తిగత ఆరోపణలను తట్టుకుని నిలబడటంలో కూడా విజయ్ విజయం సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సరే, ఈ వ్యక్తిగత గొడవలు పక్కన పెడితే అసలు ఈ విజయ్ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దాం. 1974లో చెన్నైలో జన్మించిన విజయ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కొడుకుగా ఇండస్ట్రీకి ఈజీగానే ఎంట్రీ ఇచ్చాడు. కాని ఇక్కడ కూడా ఒక చిన్న ట్రాజడీ ఉంది. విజయ్ చిన్నతనంలోనే తన 2 ఏళ్ల చెల్లెలు విద్యను కోల్పోవడం ఆయన జీవితాన్ని బాగా కుదిపేసింది. ఆ జ్ఞాపకార్థం ఇప్పటికీ ఆయన తన కార్లన్నింటికీ ఆమె పుట్టినరోజైన జూలై 27ను సూచించే 0277 నంబర్నే వాడుతూ ఉంటాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆయన లుక్స్ మీద, నటన మీద సోషల్ మీడియా లేని ఆ కాలంలోనే విపరీతమైన విమర్శలు వచ్చాయి. కాని తండ్రి పట్టుదల, తన కష్టం తోడై
1994లో రాసిగన్ సినిమాతో ఇళయ దళపతి అనే బిరుదు తెచ్చుకుని తమిళనాడులో టాప్ స్టార్గా ఎదిగాడు. ఇక ఎన్నికల రిజల్ట్స్ దగ్గరకు వస్తే మే 4, 2026న తమిళనాడు పాలిటిక్స్లో ఒక భారీ సునామీ వచ్చేసింది. దశాబ్దాల కాలంగా రాష్ట్రాన్ని తమ సొంత ఆస్తిలా ఏలుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ద్రవిడ దిగ్గజాలకు విజయ్ గట్టి షాక్ ఇచ్చాడు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తుస్సుమనిపోయాయి. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ మ్యాజిక్ ఫిగర్ 118ని సునాయాసంగా దాటేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇక పర్సనల్ లైఫ్లో వివాదాల విషయానికి వస్తే విజయ్ భార్య సంగీతతో విడాకుల ప్రస్తావన నెట్టింటా ఒక రేంజ్లో వైరల్ అయింది. సంగీత విజయ్తో విడిపోయి లండన్ వెళ్లిపోయిందని, ఆమె విడాకుల కోసం పిటిషన్ కూడా వేసిందని వార్తలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం విజయ్కి నటి త్రిషతో ఉన్న రిలేషన్ అని ప్రత్యర్థులు గట్టిగా ప్రచారం చేశారు. విజయ్ తన గెస్ట్ హౌస్ పక్కనే త్రిషకు ఒక ఖరీదైన గెస్ట్ హౌస్ కొనిచ్చాడని కూడా రూమర్స్ వచ్చాయి. గతంలో వీరిద్దరూ కలిసి దిగిన కొన్ని ఫోటోలు లీక్ అవ్వడం, ఒక పెళ్లికి కలిసి హాజరవ్వడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అవ్వడంతో ఆయన రాజీనామా చేసిన స్థానంలో త్రిష పోటీ చేసి ఏకంగా డిప్యూటీ సీఎం అవుతారనే సరికొత్త టాక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలీదు కానీ త్రిష మాత్రం విజయ్ ఇంటికి వెళ్లి మరీ అభినందనలు చెప్పడం చూస్తుంటే ఏదో జరుగుతోందని జనాల అనుమానం. విజయ్ ఆస్తుల లెక్కలు చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ సుమారు 640 కోట్ల రూపాయలకు పైమాటే. ఇందులో 404 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన దగ్గర 2025 సెప్టెంబర్లో కరూర్ సమీపంలో జరిగిన ఒక ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోవడం ఒక పెద్ద మచ్చలా మిగిలిపోయింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ కూడా జరిగింది. విజయ్ మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించి వారిని పరామర్శించి తన బాధ్యత నెరవేర్చుకున్నారు. ఇలాంటి ఎన్నో ఆరోపణలు, సవాళ్లు ఎదుర్కొని చివరకు అసెంబ్లీలో విజిల్ వేశారనే చెప్పాలి. కాని ఇప్పుడు త్రిష టాపిక్తో మళ్లీ కొత్త హల్చల్ మొదలైందని చెప్పాలి.